వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చదవం తర్వాత వచనం. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి గడిచిన వారం ఎత్తబడేటటువంటి సంఘములో ఉండటానికి ఎలాంటి లక్షణాలు కలిగి సంఘం జీవించాలో ఒక్క పదమును గురించి మాట్లాడావు. ఇప్పుడు అదే ఈ దినం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. నానా చాలామంది బిడ్డలు ఉన్నారు, రావాల్సిన వారు త్రోవలో ఉంటే తీసుకొని రండి. కాపరులు కూడా 2 ఉన్నారు, వారిని కూడా పురికల్పి తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు, ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందు ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, గడిచిన వారం ఏం చెప్పుకున్నాం? సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం. స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఇక్కడ చదవబడిన వాక్యంలో చూస్తే స్త్రీ విడవబడింది, మగ శిశువు ఎత్తబడింది. మీకు చిట్ట చివర 7వ వారం తర్వాత మగ శిశువు గురించి వస్తుంది. అంటే సంఘంలో 2 గుంపులు ఉంటాయి. ఒక గుంపు ఆత్మీయంగా ఎదిగిన గుంపు, ఇంకో గుంపు నామకార్థ క్రైస్తవ గుంపు. ఎన్ని వర్తమానాలు విన్నా, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినా ఆత్మీయంగా ఎదగలేనటువంటి గుంపు ఒకటి ఉంటుంది. ఆ గుంపు విడవబడతా. ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఇక్కడ దాదాపు ఎన్ని వర్తమానాలు అని చెప్పాను? సూర్యుడి గురించి, చంద్రుడి మీద నిలబడింది నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. తర్వాత 12 నక్షత్రాల కిరీటం ధరించుకుంది. తర్వాత వారం ప్రసవ వేదన పడుతూ ఉన్నది, అదొక వర్తమానం. తర్వాత మగ శిశువును కన్నది. అంటే ఆడవాళ్ళు ఎత్తబడరా? ఆడవాళ్ళు ఎత్తబడరా ఏంటి? అందులో దాచబడిన సత్యం. శిశువు అన్నాడు అంటే మేము పెద్దవాళ్ళం కదా, శిశువు అంటే చిన్నపిల్ల కదా. ఇవన్నీ సత్యాలు ఉన్నాయి. తీరా మగ శిశువు కనగానే ఈ శిశువు సింహాసనం మీదకి దేవుని యొద్దకు వెళ్ళింది. స్త్రీ విడవబడినది. అమ్మ, ఇప్పుడు చెప్పండి, ఇది ఏ సువార్త? మీరు విన్నారు కదా. ఏంటి సువార్త? 2 సువార్తలు ఉన్నాయి. అమ్మ, ఓపెన్ చేయండి మీరే. 1 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 1:11. నాకు అప్పగింపబడిన మహిమ గల సువార్త ప్రకారం. చాలు. ఒకవేళ మీరు కొన్ని ట్రాన్స్లేషన్లో తప్పులు దొరలే. ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే గ్లోరియస్ గాస్పల్ అంటే మహిమే కదా. ఎన్ని తమిళ్ రిఫర్ చేయండి, మలయాళం, అన్నీ ఏ బైబిల్ రిఫర్ చేసినా ఏ లాంగ్వేజ్, మహిమ కలిగిన సువార్త. ఇది చాలా కష్టమైనది. అమ్మ, మీరు టకా చెప్పాల. వీళ్ళకి తెలిసింది రక్షణ సువార్తే. రక్షణ సువార్త అంటే విడుదల సువార్త. మహిమ సువార్త అంటే పరలోకానికి నడిపించే సువార్త, 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుండబెట్టే సువార్త. ఈ సువార్త మీరు వింటున్నారు, ఎందుకంటే రోజు వింటున్నారు కదా ప్రతి వారం. కనుక రోజు బిర్యానీ తిన్నవాడికి ఎగట్లక్క మీకు రోజు తింటున్నారు కదా అని. అదే కొత్తగా విన్నవారు విడిచిపెట్టరండి. కాపర్లండి, కాపర్లు ఎప్పుడు గుడివాడలో నేను వెళ్తే ఎన్ని ఊర్ల నుంచి వచ్చారో విన్న తర్వాత ఏం చెప్పారు తెలుసా? ఈ సంవత్సరంలోనే బెస్ట్ మెసేజ్ కాపర్లు అంటున్నారు, విశ్వాసులు. అంటే మీరు రోజు వింటున్నారు కాబట్టి తెలియట్లేదు.
ప్రారంభము నుంచి ఈ సువార్తలు ఉన్నాయి రెండు. అమ్మ జాగ్రత్తగా వినండి. ప్రారంభంలో అబ్రాహాముకి ఏమన్నాడు? అబ్రామా, నువ్వు తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి బయటికి రా. ఏంటిది? రక్షణ సువార్త, విడుదల సువార్త. నేను చూపెట్టబోవు దేశానికి బయలుదేరి. ఏంటది? మహిమ సువార్త. లోతుతో కూడా, లోతు సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టు. ఏంటి? విడుదల. ఆ సొదొమ పట్టణంలో దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. నేను చూపెట్టబోవు పర్వతం మీదకి వెళ్ళు. ఏంటది? మహిమ సువార్త. ఇశ్రాయేలీలు పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఏంటమ్మది? రక్షణ, విడుదల. అయితే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం. ఏంటది? మహిమ సువార్త. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే, అత్తరం వారు. అమ్మ, ఈ సువార్త వేళ్ల మీద చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ సువార్త ఎవరికి ఇస్తారన్నది మళ్ళీ ఇప్పుడు చెప్పడానికి చాలా టైం పడుతుంది. అది దాని జోలికి పోను. అంటే కొద్ది మంది మాత్రమే పరలోకానికి నడిపించే సువార్త, 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుండబెట్టే ఈ మహిమ సువార్త దేవుడు కొంతమందికి ఇచ్చాడు. చదవండి, అది అపొస్తలుల కార్యం 3:5. ఈ మర్మం ఇప్పుడు అపొస్తలులకు బయలుపరిచే. ఎఫెసీ 3:5. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు. అది అమ్మ, ఇప్పుడు యేసయ్య కూడా గొర్రెలకు జీవం. ఏంటది? విడుదల. సమృద్ధి అయిన జీవం మహిమ సువార్త. అన్నిట్లో ఉండండి. ప్రారంభం నుంచి ఉంది. కానీ మనం ఆత్మదేవుడు బయలుపరిస్తే తప్ప సత్యాలు బయలుపరచబడవు. ఈ సువార్త చాలా కష్టం. మొన్న ఆమె అన్నారు, భలే వర్తమానం ఇచ్చారండి అని. నేను అనుకున్నా, ఇవన్నీ ఈజీ అలా బాబు, మహిమ సువార్త, పరలోక సువార్త చెప్పడం చాలా కష్టం అది. అమ్మ, గడిచిన వారం ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఎవరమ్మ సూర్యుడు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే సూర్యునిలో ఏముంది? యేసులో ఏముంది? నీతి. నీతి సూర్యుడు అని పలికరా. కనుక సూర్యుని ధరించుకుంది అంటే సంఘం క్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు క్రీస్తును ధరించుకోకపోతే ఇక్కడ కూర్చున్న మీరు ఎలా కనబడతారో తెలుసా? అమ్మ, ప్రకటన 3వ అధ్యాయం తీసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద ఒక దిగంబరి ఉన్నాడండి, బట్టలు లేకుండా. ఏమంటారు చెప్పండి మీరు? అమ్మ, ఏమంటారు? రోడ్డు మీద బట్టలు లేకుండా ఉన్నాడంటే ఏమంటారు మీరు? బాగా చెప్తున్నాడు, పిచ్చోడు అంటారు. అంతే కదా. ఇప్పుడు సంఘం క్రీస్తును ధరించుకోకపోతే సంఘం దిగంబర సంఘం. చదవండి, ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనంలో లవదోకియ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక. చాలు అమ్మా. ఈ లవదోకియ సంఘం యేసయ్య ఎదుట ఎలా కనిపిస్తుందమ్మా? దిగంబరత్వం కలిగిన సంఘంగా. చెప్పండి, మీరు బట్టలు లేకుండా వచ్చి కూర్చున్నారా సంఘంలోకి? అంటే ఏంటి? క్రీస్తుని కనుక సంఘం ధరించుకోకపోతే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏంటి? ఓ రోడ్డు మీద దిగంబరి ఉంటే అడు మెంటల్గా రా, పిచ్చోడు. సంఘం క్రీస్తును ధరించుకోకపోతే దిగంబరత్వం యేసయ్యకి కనిపిస్తాడు. నువ్వు ఎలాగా? పిచ్చి సంఘం అంటారు. ఇప్పుడు క్రీస్తులో దాచబడిన సత్యాలు గడిచిన వారం 5 సుగుణాలు నేర్చుకున్నారు. అమ్మ, ఇప్పుడు చెప్పండి. హౌ టు ప్రొడ్యూస్ గాడ్స్ రైటియస్నెస్ అన్నది 3 చెప్పండి అమ్మా. మీరే వినాలి కదా, చెప్పండి. దేవుని నీతి. 2 కొరింథీ 5:21 ఏముంది? పాపం మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన నిమిత్తం పాపిగా చేయబడ్డాడు. యేసయ్యే మన నీతి. అయితే ఆ నీతి, దేవుని నీతి నీలోనికి రావాలంటే 3 కార్యాలు చెప్పండి. అమ్మా,
ఆజ్ఞ, విశ్వాసము, ప్రేమ. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు కాఫీ చేసుకోవాలంటే ఏం కావాలి? చాయ్, కాఫీ పత్తా, దూద్, షుగర్ 3 కలిస్తేనే కదా కాఫీ, లేకపోతే టీ అయినా ఏది. అంటే ప్రేమ ప్లస్ విశ్వాసం ప్లస్ ఆజ్ఞలు ఈజ్ ఈక్వల్ దేవుని నీతి. గడిచిన వారం 5 క్వాలిటీస్ చెప్పుకున్నా. ఏంటి చెప్పండి? 1 అమ్మ చెప్పాలా? సాత్వికం 1, చూడకుండా చూసా, దీనత్వం 2, నీతి, మైమరుపు. అది దేంట్లో చెప్పని తెలుసండి? దేంట్లో చెప్పానమ్మా? నీతి, మైమరుపు దేంట్లో చెప్పనింది? విశ్వాసము, ప్రేమ అను కవచం 2 కలిపి చెప్పే. అంటే దేవుని నీతిలో ఇవి ఉన్నాయి అని చెప్పడానికి చెప్పాను. ఏంటి? రిక్తుడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఇది 3వది. 4వది ఏం చెప్పాను? ఆసక్తి కలిగిన వాడు ఆత్మ విషయములో, ఆత్మీయతలో. అమ్మ చెప్పాను కదా, ఆసక్తి. ఎక్కడ? యోహాను 2:17 తీసి చెప్పే ఆసక్తి. అదే ఎన్నోది? 5వది ఏం చెప్పాను? సమర్పణ. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. కొంతమంది సమర్పణ ఏంటో చెప్పాను. ఇప్పుడు ఈరోజు మరి మొత్తం కంప్లీట్ చేస్తా. సూర్యుడే ఒక పదమే. 6వది, యేసయ్య దైవ చిత్తాన్ని నెరవేర్చటానికి భూమి మీదకి వచ్చాడు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. సూర్యునిలో దాచబడినది దేవుని నీతి. ఆ నీతి సూర్యుడు యేసు ప్రభుల వారు. సంఘం యేసును ధరించుకోవాలి. యేసు భూమి మీద జీవించినప్పుడు తన సొంత ఇష్టానుసారంగా నడుచుకోలే. జాన్ 6th chapter 38 verses. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి. చాలు అమ్మ. ఇప్పుడు ఒక వ్యక్తి పరలోకంలో ఉండాలంటే, ఒక సంఘం పరలోకంలో ఉండాలంటే దైవ చిత్తానుసారంగా నడిపించబడాలి. దైవ చిత్తానుసారమైన బోధలు వినాలి. అంతేగాని సొంత చిత్తానుసారంగా నడుచుకున్నవా పరలోకంకి వెళ్ళడు. మత్తయి 7వ అధ్యాయం పట్టుకురండి, అక్కడ మీకు చూపిస్తా. ఒక గుంపు వచ్చింది, సేవకుల గుంపు. వారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నీ నామములో అద్భుతాలు చేశాను, నీ నామములో దయ్యాలు వదలగొట్టాను, నీ నామములో ప్రవచించాను అంటే ప్రభుల వారు రా, నా తండ్రి రాజ్యం స్వతంత్రించుకో అనలేదు. ఏమన్నాడో తెలుసా? అక్రమము చేయువారలారా, మీరెవరో తెలియదు, పొండి అంటూ నా పరలోకపు తండ్రి యొక్క చిత్తము చేయువాడే అన్న రాజ్యములో ఉంటాడు. మత్తయి 7:21. మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేశాడు. ఈరోజు సంఘం దేవుని చిత్తంగా చేసే సంఘమే ఎత్తబడే గుంపులో ఉంటా. బోధిస్తున్న నేనైనా ఆయన చిత్తం చేయకుండా నిత్యత్వంలో ఉండలే. ఇక్కడ కూర్చున్న మీరు కూడా రక్షించబడిన తర్వాత నువ్వు మాట్లాడే మాట దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నువ్వు నడిచే నడక దేవుని చిత్తానుసారమైన నడక నడవాలి. నీ సొంత చిత్తం చొప్పున నడుచుకుంటే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీస్ 10th chapter 7th verse గంధపు చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్న ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చే. చదవమ్మా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చాలు అమ్మా. ఎవరి గురించి మాట? యేసయ్య గురించి. అమ్మా, యేసయ్య కాదండి, దావీదు కూడా దేవుని చిత్తాన్నే చేశాడు. అమ్మా 2 సమూయేలు 2వ అధ్యాయం పట్టుకో అమ్మా. ఇక్కడ సౌలు చచ్చిపోయే. అమ్మ సౌలు చచ్చిపోతే రాజు ఎవరు చెప్పండి? ఎవరమ్మా? సౌలు చచ్చిపోతే రాజు ఎవరు? దావీదే కదా.
సమయాలు కూడా అభిషేకించాడు. సింహాసనం మీద కూర్చోలే. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అంటే, నువ్వు హెబ్రోనులోకి వెళ్ళు. దేవునిని అడిగి దైవ చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనుకు వెళ్ళు. చదవమ్మా. నేను పోవలసిన స్థలమేమని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చాలు అమ్మ. చూడండి, ఇప్పుడు మనమైతే నన్నే కదా అభిషేకించాడు దేవుడు, కూర్చుంటా సింహాసనం మీద. దేవుణ్ణి అడిగాడు, ఏం చెయ్యాలి అంటే, వెళ్ళు యూదా దేశం. ఎక్కడికి వెళ్ళాలి? యూదా దేశంలో హెబ్రోనుకు వెళ్ళు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి అడిగే, ప్రభువా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా? వెళ్ళు, వారిని చేతికి అప్పగిస్తా అన్నప్పుడు వెళ్ళాడు. చదవమ్మ 5:19, 2 సమూయేలు 5:19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. చూడండి, దైవ చిత్తానుసారంగా కుటుంబాన్ని నడిపించుకుంటే కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వస్తారు, ఏమని, పాస్టర్ గారు పెళ్ళి అయ్యింది నా కుమార్తెకి, హస్బెండ్కి అంక పట్టలేదు, విడిపోవాలనుకుంటున్నారు, ఒకసారి రండి మీరు. నేను ఎప్పుడు విన్నాడు, అమ్మ పెళ్ళి చేసినప్పుడు ప్రార్థన చేసావా? దైవ చిత్తాన్ని కనిపెట్టావా? లేదు. మరి ఏం చూశారు? అబ్బాయి ఐటీఏనా, అబ్బాయికి కారు ఉందా, అబ్బాయికి సొంత ఇల్లు ఉందా, అబ్బాయికి ఇప్పుడు చూడండి 6 కోరికలు ఈ రోజుల్లో రాసుకోండి, అవన్నీ బాగుంటాయి. 6 కోరికలు. ఇంతగా ఏంటో తెలుసా? ఒక భర్త చాలు, ఒక కోరిక. రెండోదేంటి? 2 పిల్లలు. 2 కంటే ఎక్కువ కంటున్నారమ్మా. అమ్మ 2 కదా. 3 3 బెడ్రూమ్ హౌస్. ఒకప్పుడు 2 బెడ్రూమ్ అండి, ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఒక పిల్లడున్న 3 బెడ్రూమ్. 4 తెలుసా? 4 వీలర్స్ వెహికల్ కావాలి. 5 తెలుసా? వీక్లీ 5 days ఆఫీసే, 6 days వద్దు. 6 తెలుసా? 6 digit సాలరీ. అమ్మ పెళ్ళిళ్ళు ఇలాగ అవుతున్నాయమ్మా. దైవ చిత్తానుసారంగా పెళ్ళిళ్ళు జరగట్లే. ఇప్పుడు అడుగుతున్నప్పుడు, బ్రదర్ చూడలేదండి, ఏం చూశారు? 6 digit సాలరీ, 4 వీలర్స్ కారు, సొంత ఇల్లు. అమ్మ కారణం ఏంటి? దైవ చిత్తానుసారంగా పెళ్ళి జరిగితే ఆత్మీయత ఉంటుంది, అక్కడ ఐక్యత ఉంటుంది. భక్తుడైన దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి అడిగల్లే, దైవ చిత్తానుసారంగా వెళ్ళే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, అమ్మ యోహాను 4వ అధ్యాయం పట్టుకోమ్మాయి, జాన్ 4th chapter, యోహాను సువార్త. ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా తినటానికి నీకు పట్టణానికి వెళ్ళి రొట్టెలు తెమ్మంటారా అంటే, నీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది అంటే, శిష్యులు అనుకుంటున్నారు, తెలియకుండా ఏమైనా రొట్టెలు తెచ్చుకున్నారేమో. ఏమన్నాడు? నన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమయ్యున్నది. 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు అమ్మ. ఏంటి? యేసయ్య దైవ చిత్తాన్ని చేశాడు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్నది, సంఘం యేసుని ధరించుకుంటే దైవ చిత్తం చేస్తాడు సంఘం. భక్తుడైన దావీదా ఏంటి నీ సంతోషం? అమ్మ కీర్తన 40 పట్టుకోమ్మా. ఏంటి నీ సంతోషం? ఇప్పుడు రాజులు ఉంటారు, సంతోషం ఏంటి? వినోదాలకి విందులకు ఏం చేస్తారు? నాట్యకత్తలను పెట్టుకుంటారు, నాట్యం చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది రాజులు 10 మందిని పిలిచి తాగుతూ వినోదంలో ఆనందిస్తారు. అయితే భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. 8వ చరణం.
నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చూసారండి అమ్మ, ఆరోదేంటి? ఇది చాలా చెప్పొచ్చు. దైవ చిత్తం చేసేవాడే నిత్యత్వంలో ఉంటాడు. ఎక్కడ? 1 యోహాన్ 2వ అధ్యాయం 17వ వచనం, 1 జాన్ 2nd చాప్టర్ 17th వర్స్లో లోకమును దాని ఆశను గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువా ఏముంది? నిరంతరము జీవిస్తాడు. నిరంతరం అంటే ఏంటి? ఈ లోకంతో అయిపోదు, పరలోకంలో కూడా ఉంటాం. ఇది 6వది. 7వది, యేసయ్య ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. అమ్మ, ఆయన పుట్టింది ఎలాగా చెప్పండి? పుట్టింది ఎలాగా? పరిశుద్ధాత్మతో పుట్టే. మరి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనములో పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. అమ్మ ఉంది కదా, ఎందుకు పౌరం లెక్క వచ్చింది చెప్పండి? అమ్మ ఎందుకు పౌరం? శిష్యుల మీదకి ఎలా దిగింది? పాస్టర్ గారు, శిష్యుల మీదకి ఎలా దిగింది ఆత్మ? అగ్ని నాలికలు. ఇక్కడ యేసే దగ్గరికి ఎందుకు పౌరం లెక్క వచ్చింది? అగ్ని దిగాలి కదా. ఇక్కడ కూడా శిష్యులలో పనికిరాని కార్యాలున్నాయి, అసూయ ఉంది, పగలున్నాయి, ఈర్చులున్నాయి. కనుక అగ్ని దిగింది, కాల్చివేసింది. అది యేసయ్యలో ఏ లోపం లే, ఏ దోషం లే, నిర్దోషమైన గొర్రె పిల్ల యేసయ్య. కనుక ఆయన మీదకి అగ్ని లెక్క దిగిరాలే, పౌరము లెక్క వచ్చింది. ఉంది కదమ్మా లూకా 3:22. అమ్మ ఇప్పుడు ఆత్మ ద్వారా పరిచర్య స్టార్ట్ చేశాడు, ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. చదవండి మత్తయి 4:1. అరణ్యములో ఆత్మ ద్వారా శోధించబడటానికి వెళ్ళాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి. చాలు అమ్మ, ఇంకా సేవ ప్రారంభం కాక మునుపు జరిగింది ఇది. ఎందుకు శోధించబడటానికి వెళ్ళాడు? ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉద్యోగానికి అప్లై చేసాం, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఇంకేంటి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయితేనే కదండి వచ్చేది, అంతే కదా? అంటే ఒక వ్యక్తి సేవకు రావాలంటే ఏంటి? పరీక్షలో పాస్ అవ్వాలి. శోధింపబడటానికి ఆత్మ ద్వారా కొనుపోబడ్డాడు. ఆయన పుట్టింది ఆత్మ ద్వారా, ఆయన సేవ ప్రారంభించింది ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా సువార్త కూడా ఆత్మ ద్వారా చేశాడు. లూకా 4వ అధ్యాయం 18వ వచనం, లూక్ 4th చాప్టర్ 18th వర్స్లో ప్రభు ఆత్మ బీదలకు సువార్త ప్రకటించడు. చదవమ్మా. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అమ్మా, సువార్త ఎలా చేశాడు చెప్పండి? ఎలాగా? ఆత్మ ద్వారా. సంఘం సువార్త చేసే సంఘంగా ఉండాలి. సువార్త చెయ్యని సంఘం చచ్చిన సంఘంతో సమానం. అందుకే సువార్త చెయ్యకపోతే చచ్చిన సంఘం. ఆత్మ ద్వారా సువార్త చేసే, ఆత్మ ద్వారా అద్భుతాలు చేశాడు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం, యాక్ట్స్ 10th చాప్టర్ 38 వర్స్లో అదేదనగా నజరేయుడైన యేసును శక్తితోను పరిశుద్ధాత్మతోను అభిషేకించను కనుక అది అద్భుతాలు చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ దయ్యములను వదలగొట్టి సంచరించు. చర్మమ్మ 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అమ్మ ఇప్పుడు అసలైన క్వాలిటీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎవరు సేవకులు అన్నది గుర్తెరగాలి. ఇప్పుడు యేసయ్య చెప్పండి, అందరితో కలిసేడా లేదా? బీదవారు లేదు, కుష్ఠరోగులు లేదు, ప్రజలందరితో ఆత్మచేత పంపబడిన వాడు, ఆత్మపూర్ణుడు, ప్రజలందరితో కలుస్తాడు.
మత్తయి 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కుష్ఠరోగితో కూడా కలిసాడండి. మరి ఈ కాలం సేవకులు కలవటానికి పిఎల్ పర్మిషన్ కావాలి, బౌన్సర్లు అడ్డొస్తున్నారు. అంటే యేసయ్య కంటే గొప్పోళ్ళ ఈరోజు జ్ఞానం లేని విశ్వాసులు పరిగెడుతున్నారు. ఇక్కడ యేసయ్య అందరితో కలిసిపోయే. మరి ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తా, ఎందుకంటే యేసయ్య కదా అంట. అమ్మ సంఖ్యాకాండం 27 పట్టుకోనండి, చదవండి 18వ వచనం. ఇక్కడ యెహోషువ గురించి చెప్తున్నాడు. అతడు జ్ఞానాత్మ పూర్ణుడు. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభుల వారి సాక్ష్యం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అమ్మ ఆత్మను పొందినవాడు ఆయన ఎలాగున్నాడు? 16వ వచనం చదువుకుంటే అందరితో కలిసిపోతూ ఉన్నాడు. 16. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి. వారి అమ్మ ఇది సింగులరా ప్లూరలా? అంటే అందరితో కలిసిపోయే, అంటే ఆత్మపూర్ణుడు ప్రజలందరితో కలుస్తాడు. ఆయన కలవటానికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈరోజు సేవకులు కలవాలనంటే చుట్టూ మనుషులే. బాబు ఆ సేవకుని కల ఇప్పుడు అవదండి. మరి యేసయ్య ఆత్మచేత నడిపించబడ్డాడు, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు. అమ్మా మీకు చెప్పాను కదా ఒకసారి, చాలా సంవత్సరాల క్రితం బొంబాయిలో రివైవల్ మీటింగ్స్కి వెళ్ళే దాదాపు 3 రోజులు నిద్ర లేదు నాకు. 3 నైట్స్ ఆల్ నైట్ ప్రేయర్లు కూడా జరిగాయి. బాంబేలో ఒక కాటేజ్ ప్రేయర్కి వెళ్ళామనుకో, ఇంటికి రూమ్కి వచ్చేసరికి రాత్రి 2-2:30 అయ్యేది. అంటే చాలా లాంగ్ కదా, అంతా కార్ల మీద వెళ్తే అవ్వదు. ఏంటి లోకల్లో కారు తీసుకొని వెళ్ళాము. నైట్ వచ్చేసరికి 2:30 అయింది. కాటేజ్ పేరు అందేరి నుంచి బైకుల్లాక రావటాను. ఇంటికి వచ్చాను. 14 రోజులు ఇంట్లో లేను నేను. ఇంకా వర్షాగా ఫోన్లు వస్తూ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ సెల్ రాలే, ఫోన్లు వస్తూ ఉన్నాయి. నిద్రపోలేదు కదా, చిరాకు అనిపించి ఫోన్ తీసి ఏంటీలు నిద్ర కూడా పోనివ్వరు అని ఫోన్ తీసి పక్కన పెట్టారు రిసీవర్. దేవుడు అంటున్నాడు, ఆర్ యు రియల్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్? స్పష్టంగా మాట్లాడాడు ఆత్మదేవుడు. ఎస్ లార్డ్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. లోకంలో సేవకులు లేరని నిన్ను ఎన్నుకుంది. ఒక పేషెంట్కి డాక్టర్ 24 గంటలు ఎంత అత్యవసరమో ఒక విశ్వాసకి సేవకుడు కూడా అంతే. వెంటనే ప్రభు క్షమించు నన్ను అని ఆ రిసీవర్ పక్కన పెట్టింది తీసి మళ్ళీ ఫోన్ మీద పెట్టాడు, క్షమించు ప్రభు నన్నని. తర్వాత ఫోన్ రాలే. అమ్మా సేవకుడు నాతో అంత స్పష్టంగా మాట్లాడాడు. 3 రోజులు నిద్రలేదు నాకు. ఇంటికి వచ్చి పడుకుందా అనుకుంటే కంటిన్యూ మోగుతుంది ఫోను. అమ్మా సేవకుడు ఆత్మపూర్ణుడు అందరికీ అందుబాటులో ఉంటాడు. నా యేసు ప్రభుల వారు కుష్టు రోగులతో కూడా కలిసే ఈరోజు సేవకులను కలవటానికి చుట్టూ సైన్యమే. ఒక అపాయింట్మెంట్ కావాలి, ఆత్మపూర్ణుడు అందరితో కలుస్తాడు. ఇది ఆత్మ ద్వారా చనిపోయాడు. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొని నా. అమ్మ నోట్ చేసుకోండి అంతే, ఎందుకంటే సమయం లేదు. ఆత్మ ద్వారా లేపబట్టం ఎలాగా? ఆత్మ ద్వారానే లేపబడ్డాడు. చదవమ్మ రోమన్స్ 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయాలి. అమ్మా ఆత్మ ద్వారా పరిచర్య ప్రారంభించాడు, ఆత్మ ద్వారా శోధించబడ్డాడు, ఆత్మ ద్వారా అందరితో కలిసిపోయాడు, ఆత్మ ద్వారా అద్భుతాలు చేశాడు, ఆత్మ ద్వారా సువార్త ప్రకటించాడు, ఆత్మ ద్వారా తన్ను తాను అప్పగించుకున్నాడు, ప్రాణాన్ని ఆత్మ ద్వారా లేపబడ్డాడు. ఇప్పుడు యేసయ్య గురించి, మరి శిష్యుల గురించి
ఒకటే చెప్తా, ఎందుకంటే మళ్ళీ లెంతీ అవుతుంది. అమ్మ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం తీసుకోమ్మా. ఇక్కడ ఫిలిప్పు సువార్త చేస్తే సమరయ పట్టణంలో అద్భుతాలు జరిగాయి. రోగులు స్వస్థపడ్డారు. మిగుల సంతోషం పట్టణానికి కలిగింది. ఆత్మదేవుడు దిగివచ్చి, ఫిలిప్పు, నువ్వు రథం మీద వెళ్తున్నా ఆ వ్యక్తిని గాజా పట్టణం దగ్గరికి వెళ్ళి కలుసుకో. ఒక్కడి కోసం వెళ్ళాడండి. 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. చాలు అమ్మ. ఇప్పుడు ఏమన్నారు చెప్పండి ఫిలిప్పు? పాస్టర్ గారు ఏమనాలి? అరే, ఎంతమంది రక్షించబడ్డారు, సమరయలో అద్భుతాలు జరిగాయి, అందరూ వెంబడిస్తున్నారు, పెద్ద సంఘం వచ్చింది అక్కడ. అది ఇప్పుడు ఒక్కడి కోసం నేను అల్లాలా అనాలి కదండి ఫిలిప్పు. అంటే ఆత్మపూర్ణుడు, ఆత్మ ద్వారా నడిపించబడినవా దేవుణ్ణి ప్రశ్నించడు. అందరిని విడిచిపెట్టి ఒక్క ఆత్మ కొరకు వెళ్ళే. అమ్మ, ఆరోది సంఘం క్రీస్తును ధరించుకుంది. యేసయ్య ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. సంఘం కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఇది ఎన్నోదమ్మా? ఈరోజు చెప్పబడే 7వది. యాక్చువల్లీ ఈరోజు 2వది. ఇంకా 6 ఉన్నాయి, త్వరగా చెప్పేస్తాను. 3వది 93:5వ చరణం. ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ సంగమునకు అనుకూలం. 93:5. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అది అమ్మ, మందిరాల్లో ఏముండాలమ్మా? ఒకరినొకరు కొట్టుకున్నారనుకో మీరు, అది సంఘం అంటూ బజార్ అవుతుంది. అది అర్థమైందా? సంఘంలో ఏంటి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేని సంఘమే కాదు. యేసు ప్రభుల వారు ఎవరు? 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనములో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులయ్యుండుడి. అమ్మ, చదవమన్నవే చదువు, నోట్ చేసుకోండి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఏం చేశాడంట? ఇది నోట్ చేసుకోండి. లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనం. లెవిటికస్ 20th chapter 26 verseలో, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయ్యుండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మలను వేరుపరచితిని. 20-26 చదవమ్మా. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. చాలు. లేవికాండం 20-26 అండి. అమ్మ, అన్ని జనుల నుండి వేరుపరిచారు అంటే ఏంటి? పరిశుద్ధతలో వేరుపాటు జీవితం ఉంది. అన్యులు ముహూర్తాలు చూస్తారు, మీరు కూడా ముహూర్తాలు చూస్తే, అన్యులు దినాలు రోజులు చూస్తారు, మీరు కూడా చూస్తే నువ్వు పరిశుద్ధుడు కాదు. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. సూర్యునిలో దేవుని నీతి ఉన్నది. నువ్వు దేవుని నీతిని ధరించుకుంటే ఏంటి? అన్నిలో ఆచారాలు ఉండకూడదు. అమ్మ, మీకు చెప్పే కదా, నిన్న పాస్టర్స్ దాంట్లో మాట్లాడుతూ ఒక అన్న గుంటూరు, మీకు ఇంతకు మునుపు చెప్పే, అంగీ వేసుకున్నాడండి. ఆయన మ్యారేజ్ ప్రసంగం చేయటానికి నేను వెళ్ళే అని అంటున్నాడు. పులిపెట్టు నుంచి 5 ముత్తైదువులు రండి. మొట్టమొదటిసారి తెలియదు, లేకపోతే బెత్తం తీసి 4 వాయించి పెట్టేవాడిని. నాకు ఏ సావుకుడైనా కరెక్ట్గా వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే కరెక్ట్గా బెత్తంతో పడతాయి దెబ్బలు. అమ్మ, మన దేవుడు ఎవరమ్మా? విధవరాండ్లను ప్రేమించాడు, దిక్కులేని పిల్లలను ప్రేమించాడు. లోకం అది విధవరాలంట. అయితే ఈయన అంగీ వేసుకొని చర్చిలో పులిపీఠం మీద నుంచి 5 ముత్తైదువులు. ఏంటిది? లోకం, అది ఆచారాలు. మీరు నా వారై ఉండునట్లు అన్న జనాంగములో నుండి ప్రత్యేక పరిచితిని. అంటే సంఘం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించబడినది దేవునికి తప్ప ఇంకొకరికి ఉపయోగపడకూడదు. అంటే నీ శరీరంలో ప్రతి అవయవం క్రీస్తుకు ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఈ కన్నులు వాక్యం తప్ప ఇంకోటి చూడకూడదు. ఒకప్పుడు ఈ శరీరంలో ప్రతి అవయవాలు
యేసును దగ్గరికి రాకమునుపు ఏంటమ్మా? దుర్నీతికి సాధనాలు. ఇప్పుడు యేసును అంగీకరించిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత ఈ కన్ను ఎక్కడ కూర్చొని వాక్యం చదువుతాం, ఇంటికెళ్ళి టీవీలో సీరియల్ చూడటం, ప్రతిష్ఠిత అక్కడ ఎక్కడ? ఇక్కడ కూర్చొని చెవులతో వాక్యం వింటా, పక్కింట్లో కూర్చొని ముసలమ్మమ్మ చెట్లు సరసోక్తులు, నీ చెవికి ప్రతిష్ఠిత అక్కడ. ఇక్కడ వాక్యం వింటాం, చర్చికి వచ్చి అక్కడ సినిమా హాల్కి వెళ్తాం, నీ కాలికి ప్రతిష్ఠిత ఎక్కడ? నీ శరీరంలో ప్రతి అవయవం నీతికి సాధనాలుగా ఉండాలి. యోబు ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. 31 యోబు 1, నా కన్నులతో కన్యకను ఎలాగ చూస్తానని నిబంధన చేసుకున్నా. 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ అమ్మా, నిబంధన అంటే నీ వస్త్రధారణ కూడా సరిగా ఉండాలండోయ్. ఏంటి వస్త్రధారణ? ఇప్పుడు నేనేమి నగలు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు చెప్పన్నాడు. యవనస్తులు చక్కగా టాయిలెట్ అవ్వండి, తప్పేం లేదు. అంతేగాని ఒళ్ళు కనిపించేటట్టు వస్త్రాలు వేసుకుంటే నీలో పరిశుద్ధత అక్కడి నుండి వస్తుంది. అది అండర్లైన్ చేసుకోండమ్మా. జపన్యా 1:8. జపన్యా 1:8. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ నేను శిక్షింతును. ఏముంది? అన్యులు వేసుకున్నట్టు వస్త్రాలు వేసుకుంటే ఉంది కదమ్మా, తీర్పులోనికి వస్తారు. మంచి వస్త్రాలు వేసుకోవద్దు అంటలేదండి. కొంతమంది లిప్స్టిక్ కూడా వాడొద్దు, నేను అది చెప్పను. యవనస్తులు కదా, ఎంజాయ్ చేయండి. అయితే ఒళ్ళు ఇతరులను పాపానికి ప్రేరేపించేటట్టు వస్త్రధారణ ఉండకూడదు. దావీదు పాపంలో పడ్డాడు. ఏంటి, ఎలా పడ్డాడు చెప్పండి? స్నానం చేస్తుంటుండగా, బట్టలు ధరించినప్పుడు కాదు. మీరు తర్వాత 2 సమూయేలు 11:2 ఉంటా. అంటే అర్ధనగ్నమైన వస్త్రాలు ధరించుకుంటే పరిశుద్ధత లేదు నీలో. పరిశుద్ధులు ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారు. వారు శరీరంలో ప్రతి అవయవం ప్రతిష్ఠించుకుంటారు. పరిశుద్ధత కొరకు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటారు. అమ్మా, ఇంకా ఎక్కువ చెప్పలేను, ఇంకా చాలా ఉందమ్మా. ఎన్నోది ఇది? 3వది. 4వది, సంఘం క్షమించే గుణము కలిగి ఉండాలి. మన యేసయ్య పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. అమ్మా, ఇప్పుడు పక్షవాయు కలిగిన వాడిని వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. వ్యభిచార స్త్రీని క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడమ్మా. లూకాసు వార్త 7:48 చదవండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అమ్మ, ఎవరమ్మా అది? 22వ వచనం వల్ల పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటుంది. అదే పక్క పిల్లగా అక్కడే నీ ఏల్పు మీదకెళ్ళు. ఎవరమ్మా పాపాత్మురాలైన స్త్రీ? ఇది పాపాత్మురాలు అని. ఎన్నో వచనం? 22. 39. అమ్మ, ఎవరు? 37. పాపాత్మురాలైన స్త్రీ. అమ్మ, క్షమించాడు. కుడివైపునున్న దొంగ, ఎడం వైపునున్న దొంగ దూషిస్తూ ఉన్నారు. నువ్వు దైవ కుమారుడు అయితే దిగిరా. ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. అమ్మ, మనం పరలోక ప్రార్థన ఏంటి చెప్పండి? మా రుణములను క్షమించిన ప్రకారం, మా అపరాధములను క్షమించిన ప్రకారం అండర్లైన్ చేసుకోండి. మత్తయి 18:35 చివరి లైన్. ఇక్కడ 10,000 తలాంతుల కథ చెప్పాడు. అమ్మ, దీని గురించి కూడా మాట్లాడే నేను. ఇప్పుడు చెప్పండి అమ్మ, పిల్లలు, మీరు చదువుకున్న పిల్లలు ఎంత? తలాంతు పుట్టినోట్లో ఉండదు 3,600.
10,000 ఇంటూ 3,000 3,60,00,000 అప్పు మాఫీ అయింది. అమ్మా ఈ గ్రంథం ఎప్పుడు రాశాడు? ఏడి మత్తయి 70-60లోనో రాశారు. అప్పట్లో 3,60,00,000 అంటే తెలంగాణ అంతా కొనియచ్చు. తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ అంత అప్పు మాఫీ చేస్తే ఇటు 100 దినారాలండి. వీడికి దినారం 50 పైసలు. 100 దినారాలంటే 50 రూపాయలు అప్పు క్షమించలే. దేవుడు ఏమన్నాడు తెలుసా? 35వ వచనం చదువమ్మా. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని యొడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యొడల చేయుననెను. అమ్మా క్షమాగుణం లేకపోతే కొంతమంది అంటారు, ఏమైనా చెప్పండి అని క్షమించను నేనంట. నువ్వు పరలోకంకే వెళ్ళవు, మందిరానికి వెళ్ళా. క్లియర్గా రాశాడు ఆ మాట. ఈ పరలోకపు తండ్రి క్షమించడు. నీ పాపాలు క్షమించబడకుండా పరలోకంకి ఎవరు వెళ్ళరు. అమ్మ జరిగిన సంఘటన ఒకటి చెప్పి తర్వాత రిచర్డ్ ఉరుంబ్రాండ్ ఇంతకు మునుపు ఒకసారి మీకు చెప్పాను కూడా. అతని భార్య పేరు సబీనా. ఆ భార్యకి మగ సంతానం లేదు. వారికి ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సబీనాకు ఒక తమ్ముడు పుట్టాడు. అయితే రొమేనియా దేశంలో వీరంతా దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా ఒక కమ్యూనిస్ట్ కమాండర్ వచ్చి గన్నుతో షూట్ చేసి తమ్ముడిని కూడా చంపేశారు. రిచర్డ్ ఉరుంబ్రాండ్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికి కమ్యూనిస్ట్ కమాండర్ని తీసుకొచ్చి, సబీనా ఈయనెవరో తెలుసా? తెలియదండి అని. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే మీ కుటుంబ ప్రార్థన విని దేవుడు నీకు ఒక తమ్ముడిని ఇచ్చాడు కదా. మీ కుటుంబంలో ఉన్న అందరినీ నీ తమ్ముడిని కూడా షూట్ చేసి చంపిన కమ్యూనిస్ట్ కమాండర్ ఇతను అని పరిచయం చేశాడు. సబీనా నవ్వుతూ లోపలికి వెళ్ళి చాయ్ బిస్కెట్లు పట్టుకుని వచ్చి, కమాండర్ నేను నిన్ను క్షమిస్తూ ఉన్నా. ఎందుకో తెలుసా? నా పాపాలు దేవుడు క్షమించాలంటే నిన్ను నేను క్షమించాలి. నిన్ను నేను క్షమించకపోతే నా పాపాలు కూడా దేవుడు క్షమించడు అని నవ్వుతూ ప్రేమతో ఆ బిస్కెట్ చాయ్ ఇవ్వగానే కమ్యూనిస్ట్ కమాండర్ అక్కడే కూలబడిపోయి, అమ్మా ఈ క్షమించే దేవుడు, క్షమించే మనసున్న దేవుడు మీ దేవుడైతే, నీకే ఇంత మంచి మనసుంటే నీ దేవుడు ఇంకెంత క్షమాగుణము కలిగిన దేవుడు. అక్కడే రక్షణలోకి వచ్చాడు. అమ్మ క్షమాగుణం ఎన్నోది? ఇది 4. 5వది సంఘం శక్తి ఉండాలి. సంఘానికి శక్తి లేని సంఘం ఎందుకండి? అమ్మ ఎన్నో ఇక్కడే చెప్పి, ఇదిగో అక్కడ ఎలియాస్ అద్భుతాలు జరిగితే చేస్తావంటే చెప్పిన 2వ రోజే చేశాడండి ఆయన. రిపేర్ అయిన సెల్లు ప్రార్థన చేస్తే స్టార్ట్ అయిపోయింది. ఆ లక్కకు వణుకు పుట్టింది. బాబోయ్ ఏంటని. అమ్మ ముస్లిం కన్వర్ట్ వణికింది ఆ లక్క. ఇదేంటి ఈ ఫోన్ పనిచేయదన్నాడు. పట్టుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా మక్క నీలో ఉన్న శక్తి, యేసులో ఉన్న శక్తి చూడాలి అని ప్రార్థన చేయగానే సెల్లు. అమ్మ ఎలియాస్ ఇప్పుడు సంఘం చూడండి. యాక్ట్స్ 12th chapter 5th verse, అపోస్తలుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే బంధించబడిన పేతురు బంధకాల నుంచి విడుదల పొంది బయటకు వచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తే వ్యసనాల చేత బంధించబడినవా, పాపం చేత బంధించబడినవా, ఆర్థిక ఇబ్బందుల చేత బంధించబడుతున్నవా విడిపించబడాలి. బంధకాల నుంచి విడిపించే శక్తి సంఘానికి ఉండాలి. ఈరోజు ఎంతో మంది దేవుని ఎరగని వారు వస్తున్నారు, తాగుబోతులు మార్చబడుతున్నారు. కారణం సంఘములో శక్తి ఉండాలి. శక్తి లేని సంఘం వ్యర్థమే. నా యేసు ప్రభువు వారిలో శక్తి ఉంది. అందుకే సంఘం క్రీస్తును ధరించుకుంది.
అంటే యేసయ్య శక్తిని సంఘం ధరించుకుంటే రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అమ్మ నేనే కాదమ్మా మీరు చేసిన స్వస్థతలు వస్తాయి. ఇక్కడ స్వస్థత దైవజనులకే ఇస్తాను అని బైబిల్ ఎక్కడ ఉందండి? అందరికీ ఇస్తాడు. అమ్మ పుట్టుకతో కుంటోడు శృంగారమన దేవాలయంలో ఉన్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు. యేసు నజరేయుడనే యేసు నామములో లేచి నడువు. కుంటివాడు దిక్కున లేచి నడిచాడు. కారణం ఇప్పుడు నోట్ చేసుకోండి. యెషయా 6వ అధ్యాయం 1వ వచనములో ఉజ్జియా చనిపోయిన తర్వాత అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుణ్ణి చూచితిని. అతని చొక్కాయి అంచులు దేవాలయము నింపబడ్డాయి. 6:1 చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. చాలు అమ్మా. ఎక్కడ నిండుకున్న చొక్కాయి అంచులు అంటే ఏంటి? రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య వస్త్రము ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. ఆ చొక్కాయి అంచులు విశ్వాస ఇంటిలో నింపబడ్డాయి అనలే, దేవాలయంలో నింపబడ్డాయి. అంటే ఒక పాపి, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి విశ్వాసంతో దేవుణ్ణి తాకితే స్వస్థత వస్తుంది, అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు పాపి వచ్చాడు. సంఘంలో శక్తి ఉండాలండి. శక్తి లేని సంఘం ఎందుకు? సుంకరి సంఘానికి వచ్చే ఏమంటున్నాడు? ఆకాశం వైపు కనులెత్తు చూచుటకు యోగ్యుడిని కా, ఘోరమైన పాపిని. మందిరంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నీతిమంతుడిగా వెళ్ళే. కారణం సంఘంలో పరిశుద్ధత ఉండాలి. సంఘం క్రీస్తును ధరించుకోవాలి. సంఘం దిగంబర సంఘం అయితే సంఘంలో అద్భుతాలు జరగవు. సంఘం క్రీస్తును ధరించుకుంటే సంఘంలోనికి వచ్చిన పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మార్చబడి వెళ్ళారా రోజుల్లో. అమ్మ అననీయ సప్పీరా ఏమి వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? చిన్న అబద్ధం. ఏమైంది? అక్కడే చనిపోయారు. అంటే అంత పవిత్రత ఆదిమ సంఘములో ఉంది. అంటే క్రీస్తును సంఘములో ఉన్న విశ్వాసులందరూ ధరించుకున్నారు. చిన్న బలహీనత సంఘములోనికి ఎంటర్ కాలేదు. ఈరోజు ఎత్తపడే సంఘం ఎలాగుండాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును లోకానికి చూపెట్టాలి. అమ్మ ఎన్నోది? 5వది. 6వది ధైర్యం ఉండాలి సంఘానికి. ఎవడైనా తప్పు చేసాడనుకో నాకేం మొకమాటం లేదు. ఇక్కడ ఉన్నంత వరకు నేను దేవుని స్థానంలో నిలబడ్డా. తప్పు చేస్తే బెత్తం వాడాలి. వాక్యం అన్న బెత్తం చదవండది. 1 కొరింథీ 4వ అధ్యాయం చివరి వచనం. నేను మీ వద్దకు వచ్చినప్పుడు బెత్తం పట్టుకొని రావాలా? 21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసు. అమ్మ బెత్తం అంటే నిజం బెత్తం, వాక్యం అన్న బెత్తం. తప్పు చేస్తే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ధైర్యంగా చెప్పాలి. అరే ఇటు సంఘానికి రాడేమో, దశం భాగం ఇస్తున్నాడు, నెలకు 10,000 కానికిస్తున్నాడు. యేసయ్య శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర. అమ్మ మత్తయి 23వ అధ్యాయం పట్టుకోమ్మ. 15వ వచనం, 18వ వచనం, 23వ వచనం, 25వ వచనం, 28వ వచనం ఏమన్నాడు తెలుసా? శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, మీరు బోధిస్తారు, బోధకు అనుగుణమైన జీవితం జీవించుటలే సున్నం కొట్టే సమాధులు మీరు. అమ్మ ఎంత ధైర్యంగా చెప్పాడో చూడండి. అందుకే సేవకుల సదస్సులో వాక్యం చెప్పేటప్పుడు బ్రదర్ 2-3 సార్లు వచ్చాడు. వాక్యం చెప్పక మునుపు 5 నిమిషాలు హెచ్చరికలు ఇస్తా సేవకులకి ఎలాగుండాలి, తర్వాత వెళ్తా వాక్యంలోకి. ఇలాగ లేకపోతే మీరు సంఘం నడిపి వ్యర్థం అని చెప్పి అప్పుడు వాక్యంలోకి వెళతా. అమ్మ చదువమ్మ 23, 15, 18, 23, 25, 28 ఏది చదివినా
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చాలు అమ్మ, చుట్టూ తర్వాత చదువుకోండి అంటే ఖండితంగా చెప్పాడు ధైర్యంగా. అరే వీళ్ళు పరిసయ్యులు, వీరు ధర్మశాస్త్రోపదేశకులు, వీరు పలుకుబడి కలిగిన వారు, అధికారం కలిగిన వారు, వీరికి ఖండించకూడదు, వీరికి బుద్ధి చెప్పకూడదు. యేసయ్య ధైర్యంగా తప్పు చేసిన వాడిని చెప్పాడు. ఈరోజు సంఘాలు అది కావాలి. తప్పు చేసిన అడు తాగుతూ ఉన్న వాక్యానుసారంగా మందిరంకి వస్తే దశంభాగం ఇస్తే చాలు, ఆడు ఎలా పోతే మాకే. అదేం సంఘం అమ్మ? అలాంటి సంఘం వల్ల నీకు కూడా ప్రయోజనం కలగదు అమ్మ. దావీదు కూడా ధైర్యం కలిగి ఉన్నాడు అమ్మ. 1 సమూయేలు 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని. అది ధైర్యం. ఈరోజు సువార్త ప్రకటించటానికి పిరికితనం నీలో ఉంటే అమ్మ, ఆ రోజుల్లో ఏమైనా తక్కువ వచ్చింది ఆ శ్రమలు? ఇప్పుడు వాల్టర్ గురించి తెలుసండి. బైబిల్కి వ్యతిరేకంగా పత్రికలు రాశాడు, బైబిల్కి వ్యతిరేకంగా పుస్తకాలు రచించి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అసలు ఈ దశాబ్దంలో బైబిల్ అన్నది ప్రపంచంలో లేకుండా చేస్తాను అన్నాడు. ఏమైందో తెలుసండి? జబ్బు పడి అప్పులు అయిపోయి ఇప్పుడు ఏ ప్రింటింగ్ ప్రెస్లో అయితే దేవునికి వ్యతిరేకంగా ముద్రణలు చేశాడో అప్పుల వాళ్ళందరి మీదకి వస్తే, బాబు ఈ ప్రింటింగ్ ప్రెస్ అమ్ముకొని మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి, తీసుకోండి అని. ఎవరు కొన్నారు తెలుసండి? జెనీవా బైబిల్ సొసైటీ వారు. బైబిల్ ఏ ఉండకూడదు అన్నాడు, అక్కడే బైబిల్ ప్రింట్ అయ్యింది. కనుక శ్రమలు చూచి దడిస్తే ఆ సంఘం ఎత్తబడే సంఘంగా ఉండదు, పిరికి వారు ఎత్తబడరు. ప్రకటన 21:8 ఉంటా. యేసు క్రీస్తును బంధించటానికి రోమా సైనికులు వస్తే ఎదురెళ్ళాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? నేనే పట్టుకోండి అన్నాడు. చదవమ్మ, జాన్ 18:6, యోహాను సువార్త 18:6. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద అమ్మ, పడిరి. పట్టుకోవటానికి వచ్చినోడు అన్నాడు, నేనే పట్టుకోండి అన్నాడు. పడిపోయారు. ధైర్యం కలిగిన వాడు ధైర్యశాలి అమ్మ. మనం ఎవరో నీతిమంతులు కదా మనం. వేసే రక్తంలో ఇప్పుడు ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది కదా, సూర్యుడు అంటే నీతి. మరి నీతిమంతులు ఎలాగ ఉండాలి? సామెతలు 28:1, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా. అరే ఇటు సువార్త ప్రకటిస్తే కొడుతున్నారు, ఇంతకంటే గొప్ప శ్రమలు వచ్చాయండి. అప్పుడు పడిన శ్రమలతో ఇప్పుడు పోలిస్తే నథింగ్ అమ్మ. ఇది ఎన్నోది? 6వది. 7వది, సంఘాన్ని దేవుణ్ణి లోకానికి చూపెట్టాలి. బైబిల్ చదవటం లేదు అన్య జనాంగం, నిన్ను నన్ను చదువుతారు అమ్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం పట్టుకోమ్మా, జాన్ 1st chapter. ఇక్కడ అంటున్నాడు, ఏ మనుష్యుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, తన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి కనపరిచేను. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలు అమ్మ, ఎవ్వరు దేవుణ్ణి చూడలేదంట. ఎవరు బయలుపరిచారు? యేసు. అంటే లోకం నీలో దేవుణ్ణి చూడాలి అంటే నీ నడక పరిశుద్ధమైన నడకైతే, నీ మాటలు పరిశుద్ధమైన మాటలైతే, ప్రత్యేకించబడిన సంతానం అయితే లోకం. అరే ఇక్కడ చూడండి, భార్య భర్తలు ఎలా కొట్టుకుంటున్నారు. ఆ సంఘంలోకి వెళ్ళండి, భార్య భర్తలు ఎంత ఐక్యతగా ఉంటారో ఒకసారి వెళ్ళి చూసి నేర్చుకోండి. ఆ సంఘంలోకి వెళ్ళండి, పాపం లేకుండా అంత పరిశుద్ధత కలిగి ఉన్నారు. ఒక మోడల్ చెప్పాలి సంఘం, లోకం చెప్పాలి. అక్కడికి వెళితే పాపం నుండి విడుదల పొందుతారు, అక్కడికి వెళితే క్రమశిక్షణ వస్తారు, అక్కడికి వెళితే ఐక్యత వస్తారు, అక్కడికి వెళితే
దేవుణ్ణే చూస్తారు. అమ్మ యోహాను 14 పట్టుకో. ఫిలిప్పు అడుగుతున్నాడు ఏమని? తండ్రిని నాకు చూపెట్టు, అంతే చాలు. యేసు అంటున్నాడు, ఇన్ని దినాలు నాతో ఉండి తండ్రిని చూపెట్టంటున్నావేంటి? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక. అమ్మాయి మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పలే, అదే పౌలు చెప్పలే. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం ఏమన్నాడు? నేనే క్రీస్తు. క్రీస్తులో ఉండే ప్రేమ, క్రీస్తులో ఉండే తగ్గింపు, క్రీస్తులో ఉండే సాత్వికం, క్రీస్తులో ఉండే సమర్పణ నాలో ఉంది. ఆయన మీరు చూడలే, నన్ను చూడండి. నా ప్రియ తల్లి, లోకం దేవుణ్ణి వెతుకుతూ ఉంది. ఎక్కడ దేవుడు దొరుకుతాడు? ఎక్కడ సత్యవంతుడు దొరుకుతాడు? ఎక్కడ పాపాల నుంచి విడుదల కలుగుతాది? పాపానికి ప్రక్షాళన ఎక్కడ కలుగుతాది? లోకం వెతుకుతూ ఉంది. అయితే నువ్వు కనుక లోకంలో దేవుని పోలి నడుచుకుంటే నిన్ను బట్టి వారు దేవుని దగ్గరికి వస్తారు. వీరే ఇంత పరిశుద్ధులుగా జీవిస్తే, వీరే ఎవరితో కలహించకుండా ప్రేమ కలిగి ఉంటే, వీరు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అమ్మా చూపిస్తున్నామా లోకానికి? ఇన్ని సంవత్సరాలు రక్షణలోకి వచ్చి వాక్యం విని ఇంకా క్రీస్తును నువ్వు చూపెట్టడం లేదంటే నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎత్తబడే గుంపులో ఎలాగుంటావు? ఇది 7వది. 8వది చివరిగా ఒకటి. ఆయన ఎవరు? ప్రేమాస్వరూపి. 1 యోహాను 4:8. తండ్రి అయిన దేవుడు ఎవరు? అమ్మ తండ్రి అయిన దేవుడు ఎవరు? మన కంఠస్థ వచ్చిన వాక్యం కదా, చెప్పండి. అది కంఠస్థ వచ్చిన వాక్యం. చిన్నప్పుడు బంగారు వాక్యాలను చదివాం. ఎంతప్పుడు ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరరా? తండ్రి. తండ్రి ప్రేమాస్వరూపి, కుమారుడు ప్రేమాస్వరూపి. సంఘములో ప్రేమను చూడాలి. కక్షలు చూడకూడదు, అసూయలు చూడకూడదు, పగలు చూడకూడదు. ఇక్కడ కూర్చున్న మీలో కక్షలు, పగలు, ఈర్ష్యలు ఉంటే లోకం నీలో దేవుణ్ణి ఎలా చూస్తుంది? అమ్మ జకర్యా 13 పట్టుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నారు, నీ చేతికి గాయాలు ఏమిటి? ఏం చెప్పాం? మనమైతే ఏమనేవారు? దుర్మార్గులు వారి కొరకు వెతుక్కుంటూ వారి దగ్గరికి వస్తే, నా చేతిలో మేకులు కొట్టారు, నా కాళ్ళలో మేకులు కొట్టారు, నా శిరస్సు మీద మగటం పెట్టారు, మళ్ళా మగటం అనలే. నేను ప్రేమించిన వారి ఇంటంటుండగా నాకు తగిలిన గాయములు. జకర్యా 13:6. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, వాడు, ఇవి నన్ను ప్రేమించిన వాని ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. చాలు. ప్రేమ నీలో చూడాలి తల్లి. అమ్మా మీకు ప్రేమను గురించి చాలా చెప్పారు. ప్రేమ లేకపోతే ఇంకా పుట్టలేదు. అమ్మా మీరు వినలేదు ఆ వర్తమానం, నోట్ చేసుకోండి మీరే. 1 యోహాను 4:7. ప్రేమ దేవుని మూలముగా పుట్టింది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినోడు. అమ్మా ఉందమ్మా, ఉందా? ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమంటాం? కొత్తగా జన్మించే దేవుళ్ళు అంటాం కదా. చదవది 4:7. 1 యోహాను 4:7. చాలు. ప్రేమ లేకపోతే నువ్వు ఇంకా పుట్టలేదు దేవుల్లో, ఇంకా పాపంలో ఉన్నావు, ఇంకా లోకంలో ఉన్నావు. మనం అనుకుంటాం మునిగేగా
నీటిలో కొత్తగా జన్మించేసే. ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు పుట్టలేదు. నా దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఎగ్జాంపుల్ చెప్పక మునుపు ఒక ప్రేమను గురించి ఒక పాట పాడి ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. సాగింది యాత్ర సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో? ఈ జగత్తి కోసమే, ఈ జనుల కోసమే. సిలువ యాత్ర పాలుగారు నాట్యమాడినాయి నడి వీధిలో నడిపారు, నాట్యమాడినారు నడి వీధిలో నడిపారు. రవలేదాయ ప్రేమ బదులు పలుకదాయ ప్రేమ, పరు తెలవదాయ ప్రేమ బదులు పలుకదాయ ప్రేమ. నా ప్రియ తల్లి, నాట్యమాడారు, నడి వీధిలో కొడుతూ తీసుకెళ్ళారు. నోరు మెదపలేదు, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకడాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగత్తి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని గల యాత్ర. వెనక నుంచి తన్నింది ఒకరు, తల ముందు నిలిచింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. అమ్మా, వెనక నుండి ఒకరు తన్నుతూ ఉంటే ముందు నుండి నవ్వుతూ ఉన్నారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అమ్మా, అందరు ఎదురుగుండా గేలి చేస్తే, పరిహసిస్తే ఊరుకుంటాం మనం? గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? నీ కోసమే తల్లి, నా కోసమే. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖము మీద ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖము మీద ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. మా బాలు చేతికి దొరికితే ఒక బాల్ ఆడేవాడు. అరే, నాకు దొరికింది బాలు, నేను ఆడతా. బంతులాడినారు, పలు బాధలు పసిలారు. నోరు మెదపలదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? రక్షణ పుట్టిన రాలే తల్లి, చెంప మీద కొట్టారు,
గడ్డం పట్టుకొని పీకారు, కాండ్రించి ఉమ్మేశారు. నోరు మెదపలా, మెదిపితే నాకు రక్షణ రాదు, నేను శాపగ్రస్తుడిగా మార్చబడతా. ఆ శిలువ చూసైనా మనకి ప్రేమ రాకపోతే మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. శిలువలు చూసేలా అన్న నోరు మెదిపితే రక్షణే రాదు మనకి. ఈ ప్రజలంతా శపించబడిన కాక, ఈ ప్రజలంతా చనిపోను కాక క్షణంలో దొరుకుతుంది. నోరు మెదపలేదు ఆయన, నోరు మెదపలేదు. బంతులాడినారు, పలు బాధలు పెరిచినారు, బంతులాడినారు, పలు బాధలు పడినారు, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నాట్యమాడినారు, వీధిలో నడిపినారు. మా నాట్యమాడుతూ సంతోషం నడి వీధిలో నడిపి కొట్టుకుంటూ తీసుకెళ్లారు తల్లి. ప్రేమ నోరు మెత్తలేదు, ప్రేమ బదులు పలకలేదు. ఈరోజు సంఘం క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తులో దాచబడింది ప్రేమ. ఇన్ని వర్తమానాలు విని కూడా ఇంకా మీలో ప్రేమ లేకపోతే ఎలాగెత్తబడతారు మీరు? ఒకే ఒక సంఘటన చెప్పి క్లోజ్ చేస్తాం. సౌత్ ఆఫ్రికాలో మిషనరీగా ఒక సేవకుడు వెళ్ళాడు. చాలామందిని రక్షణలోకి నడిపిస్తున్నాడు. తన భార్య మలేరియా ఫీవర్ వచ్చి చనిపోయింది. ఒకడే కొడుకు. గ్రామంలో సర్పంచ్ ఈ పాస్టర్ బ్రతుకుంటే అందరినీ మారుస్తున్నాడు, చంపేయాలి పాస్టర్ని అనుకున్నాడు. జరిగిన సంఘటన, పాస్టర్ పక్క వీధిలో పక్క గ్రామంలో సువార్త చేసి వస్తూ ఉంటే శూలం పట్టుకొని చెట్టు పక్కన దాక్కున్నాడు. చెట్టు దగ్గర రాగానే శూలం పెట్టి పొడిచి చంపేశాడు. తల్లి లేదు, తండ్రి లేడు, కొడుకు అనాథైపోయాడు. కొడుకు అక్కడే పెరిగాడు. 10 సంవత్సరాలు జరిగింది. తండ్రి జన్మదినం ఆ రోజు జ్ఞాపకం వచ్చింది. సూట్ కేసు తెరిచి చూస్తే ఒక కొత్త సూట్ కనిపించింది. ఈ సూట్ కుట్టించుకున్నాడు. తండ్రి ఎప్పుడు వేసుకోలేదు. ఈ యవనస్తుడు గుర్రం మీదకి సర్పంచ్ గారింటికి బయలుదేరి వెళ్తున్నాడు. సర్పంచ్ దగ్గర ఉన్న పాలేరు అంటున్నాడు, సర్పంచ్ గారు 10 సంవత్సరాల క్రితం మా పాస్టర్ని చంపారు కదా, వాళ్ళ కొడుకు పెరిగి పెద్దోడయ్యాడు, గుర్రం మీద చాలా స్పీడ్గా వస్తున్నాడు, నేను చంపటానికేమో అంటే ఈ సర్పంచ్ గారు రాని, ఈ శూలంతో తండ్రిని చంపే, ఇదే శూలంతో కొడుకును కూడా చంపుతా అని శూలం పట్టు కూర్చున్నాడు. ఈ యవనస్తుడు గుర్రం దిగి, సర్పంచ్ గారు ఈరోజు నా తండ్రి జన్మదినం, నా తండ్రి జ్ఞాపకం వచ్చి సూట్ కేసు తెరిచి చూస్తే ఈ సూట్ కనిపించి ఇది కొత్త సూట్, ఎప్పుడూ వేసుకోలేదు, ఈ సూట్ నువ్వు వేసుకుంటే నీలో నా తండ్రిని చూడాలని తీసుకొచ్చే అంటే ఆ మాట వినగానే అక్కడే శూలం పడేసి, బాబు ఈ శూలంతో తండ్రిని చంపి నేను అనాథను చేసే, ఇదే శూలంతో నిన్ను చంపటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రేమతో చంపేవు, ఈ ప్రేమమూర్తి యేసయ్య అయితే నాకు కావాలి. అక్కడే యేసును రక్షకుడిగా స్వీకరించే కారణం ప్రేమ. నా ప్రియ తల్లి, ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. ఎవరా సూర్యుడు? నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీతి సూర్యుడు. సంఘం క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును లోకానికి చూపెట్టాలి. ఈరోజు 8 లక్షణాలు చెప్పాను, చెప్పండి ఏంటి? దేవుని చిత్తం చెయ్యాలి. 2, పరిశుద్ధత కలిగి సంఘం జీవించాలి. 3, చెప్పండి అన్నీ నేనే చెప్తే, ఆత్మచేత నడిపింపబడాలి.
4, అధికారం సంఘంలో ఉండాలి, శక్తి ఉండాలి. 5, క్షమించే గుణం కలిగి ఉండాలి. 6, ధైర్యంగా సువార్త చెయ్యాలి. తప్పు చేసిన వాడికి నిర్మకమాటంగా హెచ్చరించి వాక్యం తీసి చెప్పాలి, భయపడకూడదు. యేసే భయపడలే. 7, చెప్పండి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుంది. సంఘం యేసయ్యను ధరించుకోవాలి. ఈరోజు యేసయ్య ధరించుకున్నారా మీరు? లేకపోతే నా యేసు ఎదుట మీరు ఎలాగుంటారో తెలుసా? దిగంబరులుగా ఉంటారు, పిచ్చివారుగా కనబడతారు. యేసయ్యకు బయట బట్టలు లేని వాళ్ళని పిచ్చోళ్ళు అంటాం మనం. యేసు లేకుండా, యేసును ధరించకుండా పిచ్చివారి లెక్క కనిపిస్తున్నావేమో. ఈరోజు రండి ప్రభువా, ఈ లక్షణాలు నాలో ఉన్న అవలక్షణాలన్నీ ఇడిచిపెడతా, నీ స్వభావాలు ధరించుకొని వెళతా. కళ్ళు మూసుకోరండి. ఈరోజైనా కలహించేటప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు శిలువ వైపు చూడండి. నా యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఒక్కసారి చూడండి. ఆ ప్రేమను ధరించుకొనండి. ఈరోజు ఆ ప్రేమను లోకానికి చూపెట్టండి. యేసును నీలో చూడాలి లోకం. యేసు క్రీస్తులో తండ్రిని చూశారు, నీలో దేవుణ్ణి చూడాలి తల్లి, చూడాలి. ఈరోజు బలహీనతలో నాలో ఉన్నాయి, నేను విడిచిపెడతా, యేసు లోకానికి చూపెడతా అనుకున్న వారు నిలబడండి. మీరున్న చోటు నేను ప్రార్థన చేస్తా. ఉన్న చోటు నిలబడండి. ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఎంత మంచి దేవుడవయ్యా. ఏమిచ్చి నీ ప్రేమకు రుణం తీర్చుకోగలము ప్రభువా. మా రక్షణ కొరకు అపహసించబడ్డావు, గేలి చేయబడ్డావు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కాండ్రించి ఉమ్మేశారు. ఏమీ నోరు మెదపలేదు ప్రభువా, ప్రేమే చూపెట్టావు. ఈరోజు సంఘంలో ప్రేమ చూడాలి లోకం, క్రీస్తును చూపెట్టాలి మేము బయట ప్రజలకు. అలాగ ప్రతి బిడ్డ మార్చబట్టానికి కృప దయచేయసయ్యా. నువ్వు రాబోతూ ఉన్నావు. ఎత్తబడే గుంపులో మేము ఉండాలంటే ఆ స్త్రీ విడవబడింది, స్త్రీ ఎత్తబడలేదు. సంఘంలో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎత్తబడతారు, లేకపోతే విడవబడతాం మేము. విడవబడితే భూమి పుట్టింది మొదలుకొని ఏ మానవుడు ఎప్పుడు చూడని శ్రమలు వస్తాయని చెప్పావు తండ్రి. మా చేతిలో పరిశుద్ధ గ్రంథం పెట్టి వాక్యం వినిపించిన మేము బండలాంటి హృదయాలు కలిగి ఉంటే ఎత్తబడమని చెప్పావు యేసయ్యా. ఈరోజు నీ బిడ్డలు లేచి నిలబడ్డారు. నిన్ను ధరించుకోవాలి, నీ ప్రేమను ధరించుకోవాలి, లోకానికి చూపెట్టాలి యేసుని ప్రభువా. ఆ స్త్రీ సూర్యుని ధరించుకున్నట్టు లేచి నిలబడిన వారు ఈ లక్షణాలు ధరించుకోవటానికి కృప దయచేయండి ప్రభువా. సాతానుడు ప్రలోభ పెట్టినను ఆ ప్రలోభాలకి లోపడకుండా వాటినన్నిటిని జయించటానికి కృప దయచేయి. నిన్ను ధరించుకొని వెళ్ళాలి, నీ ప్రేమను చూడాలి, నీ పరిశుద్ధతను చూడాలి, వీరిలో దేవుణ్ణి లోకం చూడాలి తండ్రి. అలాంటి ప్రవర్తన ప్రతి వ్యక్తిలో రావటానికి కృప దయచేయండి. తిరిగి నీ ప్రియబిడ్డలు చేసుకున్న తీర్మానం ఆఖరి శ్వాస విడిచిపెట్టేటంతట వరకు కొనసాగుటకు కృప దయచేయి. విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా
హృదయం అనే క్షేత్రములో నాటబడుటకుని కృప దయచేయండి. అది ఫలించుటకుని కృప దయచేయండి. ఎత్తబడే గుంపులో ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ కూడా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.